రాష్ట్ర మంత్రి సీతక్క కాన్వాయ్ని బీఎస్పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ పై 2 రోజుల క్రితం మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా వద్ద మంత్రి సీతక్క, పలువురు ఎమ్మెల్యేలున్న కాన్వాయ్ని వారు అడ్డుకున్నారు. దీంతో బీఎస్పీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని పీఎస్కు తరలించారు. రాష్ట్ర సమితి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పొత్తు పెట్టుకునే సందర్భాన్ని మన కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండ సురేఖ గారు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చేస్తా ఉన్నాం. ఈ రోజు గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు విడ్డూరం. ఎందుకంటే రాజకీయం చేసే వాళ్ళు తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. ఈ విధంగా చేసిన వ్యక్తి జనగామ జిల్లా తరఫున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని ఏ వాడలో కూడా తిరగనీయకుండా పొందబెడతామనే విషయాన్ని దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ బలంగా తయారైంది. కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే బీఎస్పీ ఎక్కడ బాధపడుతుందో అనే ఉద్దేశంతో వీళ్ళు కావాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను, బహుజన సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు ఈ విధంగా ఏం ఆలోచించారో తెలియక పిచ్చెక్కి గుండాయిజం, రౌడీయిజం చేస్తున్నారనే ఆరోపణలు ఈ విధంగా చేయడం సరికాదు. ఎందుకంటే రాజకీయ గుండాయిజం, రౌడీయిజం చేసింది ఎవరో తెలంగాణ ప్రజలకు ముందే తెలుసు. బహుజన సమాజానికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే బహుజన సమాజ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం.